నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేలకు కూడా రాజకీయాలు మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలంటూ కూడా బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ను తూర్పారపడుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్పై విరుచుకుపడుతుంది. ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తే రేవంత్ అండ్ టీం ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల్ని ఇవాళ ఫిక్స్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు ఆ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతోనే తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కీలక నిర్ణయాలపై సమీక్షలు నిర్వహిస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు పెద్ద ఎత్తున గుప్పిస్తూ వస్తోంది. అంతేకాదు కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ వంటి వాటిపైన కూడా కొంత విచారణకు కూడా ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ను విచారించడం ఖాయమన్నట్లుగా ప్రచారం జోరుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే మరో కీలక అంశం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు జైలు జీవితం అనుభవిస్తున్నారు. దీని వెనుక కూడా బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఇవాళ పెద్ద ఎత్తున లీకులు ఇస్తున్నారు. మరోవైపు గతంలో అరెస్ట్ అయినటువంటి అధికారులు కూడా ఇవాళ బీఆర్ఎస్ సుప్రీం పేరుని చెప్పి ఇరికించినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ తిరిగినటువంటి ఈ అరెస్టు రాజకీయాలు ఇప్పుడు హరీష్ రావును కూడా తాకాయి. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరును కాంగ్రెస్ తెర మీదకి తేవడం రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే హరీష్ రావు మీద ఆరోపణలు ఎప్పటి నుంచో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు వస్తూనే. మరోవైపు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ గౌడ్ హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలంగా మారింది. ఎప్పటి నుంచో చక్రధర్ గౌడ్ కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఇలా ఉన్నట్లుండి హరీష్ రావును టార్గెట్ చేయడం వెనుక బలమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే బీఆర్ఎస్ కూడా స్పష్టంగా ఎందుకు కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందని ఆరాధీసే పనిలో బీఆర్ఎస్ ఉంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ను హరీష్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. రుణమాఫీ కానీ, హైడ్రా, మూసీ విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా సవాలు విసురుతూ రాజకీయంగా కొరకరాని కొయ్యగా హరీష్ రావు మారారని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు హరీష్ రావుకి ఖచ్చితంగా చెక్ పెట్టాలని రేవంత్ కూడా భావిస్తున్నాడు. సో ఇటువంటి సందర్భాల్లో తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావుకు క్లీన్ ఇమేజ్ ఉందని రాజకీయ పరిశీలకుల మాట. కానీ వాస్తవానికి చక్రధర్ గౌడ్ ఎప్పటి నుంచో హరీష్ రావును, అట్లాగే హరీష్ రావు అతని మీద పెట్టినటువంటి ఫాల్స్ కేసులతోటి పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్నాడు. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరుగుతుందని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఎలాగైనా ఖచ్చితంగా హరీష్ రావు దూకుడికి కట్టడి చేయాలా, కళ్ళెం వేయాలని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ పార్టీ నాయకులు తెర మీద తీసుకొస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ ఆధారాలు ఉన్నాయంటున్నారు చక్రధర్ గౌడ్. సో ఇప్పుడు హరీష్ రావు పేరు తెర మీద తెచ్చారని హరీష్ అనుచరులు చెప్తున్నటువంటి మాట. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనను ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టాలనుకుంటుందని గ్రహించినటువంటి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సేఫ్ జోన్, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక హైకోర్టులో హరీష్ రావుకి కొంతమేర ఊరట లభించింది. అయినా రేవంత్ సర్కార్ హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహాలు పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు హరీష్ రావు మాత్రం కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. రాజకీయ కక్షలో భాగంగా తనను రేవంత్ ప్రభుత్వం లక్ష్యం చేసుకొని అంటే టార్గెట్ హరీష్ రావుగా కొంత పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన అంటే ఇదేనా అని కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ ఇలా అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పోరాడతానని హరీష్ రావు కాంగ్రెస్ని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు ఇవాళ ట్రబుల్స్లో ఇరుక్కున్నారు. ఆయన మీద ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అక్కడ రైతుల భూములను లాక్కున్నారని దాని మీద కూడా చక్రధర్ ఎప్పటి నుంచి ఆరోపణ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావుకు కొంత ఆయన ట్రబుల్స్లో నెట్టేలా కూడా కొంత పావులు కదుపుతుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద హరీష్ రావు కొంత తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.